శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజులు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెరగటానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకతను తగ్గింపజేసుకొని దాన్ని అనుకూలతగా మార్చుకోవటానికి ఈ 11 రోజుల్లో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఏ ద్రవ్యాలు దానం ఇవ్వాలో, గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 11 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి 11 రోజుల్లో సూర్యుడి బలం తక్కువగా ఉంది. సూర్యుడి బలం తక్కువగా ఉండటం వల్ల ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయం చేసుకునే మేషరాశి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. సహనంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. తండ్రి వైపు బంధువుల వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానంలో కూడా మగపిల్లల వల్ల ఏదో ఒక ఇబ్బంది వస్తుంది కాబట్టి మగపిల్లల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. రవి బలం లేదు కాబట్టి ఈ రకమైన సమస్యలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా మేషరాశి వాళ్ళు సూర్యుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడి బలం పెరగాలంటే ఈ 11 రోజుల్లో వీలైనప్పుడు ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చాంటింగ్ వింటూ ఉండాలి. ఒకసారి గోధుమలు దానం ఇచ్చుకున్నా, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టినా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే సూర్యుడి బలం పెరుగుతుంది. దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధుడు ఈ 11 రోజుల్లో మేషరాశి వాళ్ళకి 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 4వ స్థానంలో, తర్వాత 9 రోజులు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4వ స్థానంలో ఉన్నప్పుడు బుధుడు యోగిస్తాడు. కాబట్టి ఆగస్టు 21, 22 తేదీల్లో మేషరాశి వాళ్ళకు బుధుడి బలం బాగుంది కాబట్టి ఈ 2 రోజుల్లో విద్యార్థులు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే 100% సక్సెస్ అవుతారు. జాబ్ లేని వాళ్ళు, నిరుద్యోగులు ఎవరైనా సరే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ రావాలంటే 21, 22 తేదీల్లో ట్రై చేసుకోండి. జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ లో కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నా ఆగస్టు 21, ఆగస్టు 22 తేదీల్లో బలం ఉంది. మళ్ళీ ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి ఈ 9 రోజుల్లో మాత్రం ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆ ప్రతికూల ఫలితాలు పోవాలంటే ఒకసారి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గం గణపతయే నమః. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ గణపతి మంత్రాన్ని వీలైనప్పుడు ఈ 9 రోజుల్లో చదువుకుంటే గనక బుధుడి బలం పెరుగుతుంది. గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని గరిక, ఎర్రపూలతో అర్చన చేయించుకోవటం కానీ, గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం పెట్టడం కానీ, ఆలయంలో ప్రదక్షిణలు కానీ చేస్తే విశేషంగా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే ఒకసారి పెసలు నానబెట్టి ఆవుకు తినిపించినా లేదా బ్రాహ్మణుడికి పెసలు దానం ఇచ్చినా కూడా బుధుడి బలం ఈ 9 రోజుల్లో పెరుగుతుంది. అప్పుడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే కుజుడు ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో ఈ 11 రోజుల్లో మేషరాశి వాళ్ళకి 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 3వ స్థానంలో కుజుడు యోగిచ్చినప్పుడు బ్రదర్స్ తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ బాగా దగ్గర అవుతారు, సిస్టర్స్ బాగా దగ్గర అవుతారు. అలాగే ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంటుంది. ఏదైనా ఒక భూమి కానీ, గృహం కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవటానికి మేషరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బలం బాగుంది. రియల్ ఎస్టేట్ లో మంచి లాభాలు పొందడానికి కూడా బలం ఉంది. అప్పులు తీర్చడానికి కూడా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీరుస్తారు. బ్యాంక్ లోన్లు రావాలంటే శాంక్షన్ అవుతాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా పొందగలుగుతారు. ప్రధానంగా మాత్రం బ్రదర్స్ సపోర్ట్ వల్ల ప్రాపర్టీ కొనుక్కునే యోగం బాగా ఉంది. ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా మంచి రేటుకు అమ్ముకునే యోగం ఉంది.
కుజుడు యోగిస్తున్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు మేషరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు మేషరాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం మాత్రం లేదు కాబట్టి ఏం జరుగుతుందంటే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే లైఫ్ పార్ట్నర్ తో కూడా శుక్రుడి బలం లేదు కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కళారంగంలో కూడా అవకాశాలు అందిపుచ్చుకోవడం కొంచెం ఆలస్యం అవుతుంది. సినిమా టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు, సంగీత నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు తొందరగా అదృష్టం అందుకోకుండా కొంచెం ఆలస్యంగా కష్టంతో విజయం సాధిస్తూ ఉంటారు. శుక్రుడి బలం లేదు కాబట్టి ఈ రకమైన ఫలితాలు ఉంటాయి. శుక్రుడి బలం పెంచుకోవాలంటే అలసందలు నానబెట్టి ఆవుకు పెట్టాలి, లేదా అలసందల పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలితాదేవి కాబట్టి లలితామ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం, లలిత సహస్రనామం వినటం, శ్రీమాత్రే నమః మంత్రాన్ని వీలైనప్పుడల్లా స్మరించుకోవటం ద్వారా శుక్రుడి బలం పెంచుకోవచ్చు. ఇలా గ్రహాల సంచారం బట్టి ఈ పరిహారాలు చేసుకుంటే మేషరాశి వాళ్ళు ఈ 11 రోజులు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి, బాస్తో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కొలీగ్స్తో చికాకులు ఉంటాయి. బాస్తో కొలీగ్స్తో జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ ఉండండి. సిచ్యుయేషన్కి తగ్గట్లుగా వాళ్ళతో మాట్లాడుతూ ఆఫీసులో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 4వ స్థానంలో సూర్యుడు ఉంటే దాన్ని అర్ధాష్టమ రవిదోషం అంటారు. ఈ అర్ధాష్టమ రవిదోషం వల్ల మీరు ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, మీకు అంత రికగ్నైజేషన్ రాదు. ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్ధాష్టమ రవిదోషం వల్ల అకాల భోజనం ఉండటం, నిద్రా సౌఖ్యం కరువు అవ్వటం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం, వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. రవి బలం లేదు కాబట్టి ఆదిత్య హృదయం వీలైనప్పుడు వినండి, లేదా సూర్యాష్టకం వినండి. ప్రతిరోజు కూడా స్నానం చేసే నీళ్ళలో కొన్ని ఎర్ర పుష్పాలు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి, దానివల్ల రవి బలం పెరుగుతుంది. గోధుమలు దానం ఇవ్వటం కానీ నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ చేయండి. అన్నిటికంటే సులభం ఓం సవిత్రే నమః మంత్రం చదువుకోవటం. ఇది 12 సార్లు రోజు చదువుకోండి, రవి బలం పెరుగుతుంది, ఈ సమస్యల నుంచి బయటపడచ్చు. అలాగే బుధుడు వృషభ రాశి వాళ్ళకి 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు బుధుడి బలం లేదు, 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కానీ 9 రోజుల పాటు బుధుడు బ్రహ్మాండంగా 4వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 మధ్యలో బుధుడు అద్భుతంగా ఉండటం వల్ల విద్యార్థులకు తిరిగి ఉండదు. ఏ ఎగ్జామ్ రాసినా సక్సెస్ అవుతారు, క్లాసులో నెంబర్ 1గా ఉంటారు. నిరుద్యోగులు కూడా 23వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఎప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళినా వాళ్ళ క్వాలిఫికేషన్ తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా కూడా 23వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం అద్భుతంగా ఉండటం వల్ల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అనుకూల ఫలితాలు వృషభ రాశి వాళ్ళకు వస్తాయి. అలాగే కుజుడి సంచారం తీసుకుంటే 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానం అంటే కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో చిన్న విషయాలకే కుటుంబ సభ్యులతో గొడవ పడే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడేటప్పుడు గొడవ పడకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం వృషభ రాశి వాళ్ళకి అవసరం. కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడాలి. అలాగే కుజుడు కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానమైన 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి డబ్బు పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కుజుడి బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు వీలైనన్ని సార్లు కనీసం 21 సార్లు చదువుకోండి. అలాగే ఒకసారి వీలైనప్పుడు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే మంచిది. అలాగే
కందులు నానబెట్టినవి ఆవుకు తినిపించిన, కందులు పంతులు గారికి దానం ఇచ్చినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, కుజుడి బలం పెంచుకోవచ్చు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం కూడా చాలా వరకు కుజుడి బలాన్ని పెంచుతుంది, అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి 5వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఈ 11 రోజుల్లో శుక్రుడి బలం ఉంది. వృషభ రాశి వాళ్ళకి పేరెంట్స్ తో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి, వాళ్ళ పిల్లలతో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. కుజుడు కుటుంబ స్థానంలో ఉండటం వల్ల గొడవలు వచ్చినప్పటికీ శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మళ్ళీ ఆ గొడవలు సద్దుమణుగుతాయి. బంధాలు బంధుత్వాలు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. తల్లిదండ్రులతో రిలేషన్ బాగుంటుంది, పిల్లలతో రిలేషన్ బాగుంటుంది. అలాగే కళారంగంలో కొత్త కొత్త అవకాశాలు పొందగలుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మళ్ళీ ఆ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా క్లియర్ అయిపోయి అనుకూల ఫలితాలు వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో ఈ 11 రోజుల ఫలితాలు చూస్తే గనక శుక్రుడు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాడు. మొదటి 2 రోజులు తప్పిస్తే మిగిలిన 9 రోజులు బుధుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు. కేవలం రవి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి రవికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 3వ స్థానంలో సంచరిస్తూ అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. సూర్యుడి బలం మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో బాస్ అనుకూలంగా మారిపోతాడు. కొలీగ్స్ అందరూ మీకు ఫేవరబుల్ గా ఉంటారు. ప్రమోషన్ల కోసం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా అద్భుత ఫలితాలు ఇస్తాయి. మీకు కావలసిన చోటికి హై ప్యాకేజ్ తో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రితో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. తండ్రి తరపు బంధువులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. వాళ్ళ సపోర్ట్ బాగా పెరుగుతుంది. అలాగే సమాజంలో కూడా మంచి పేరును సంపాదించగలుగుతారు. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్న మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది. వ్యవసాయంలో ఎక్కువ లాభాలను పొందగలుగుతూ ఉంటారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో రవి వల్ల మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ 11 రోజులు రవి ఎక్సలెంట్ గా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. బుధుడి సంచారం తీసుకుంటే మిథున రాశి వాళ్ళకి 2, 3 స్థానాల్లో బుధుడు ఉన్నాడు. మొదటి 2 రోజులు 2వ స్థానం, తర్వాత 9 రోజులు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 2వ స్థానంలో బుధుడు ఫేవరబుల్, కానీ 3వ స్థానంలో ఫేవరబుల్ కాదు. కాబట్టి 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బుధుడి బలం మిథున రాశి వాళ్ళకి లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. నిరుద్యోగులు కూడా బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. వ్యాపారం కూడా బాగా కొత్త కొత్త ఆలోచనలతో చేస్తేనే లాభాలు వస్తాయి, లేకపోతే లాభాలు రావు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి మొదటి 2 రోజులే బాగుంది. మొదటి 2 రోజులు ఎక్సలెంట్ గా ఉంది. ఆగస్టు 21, 22 తేదీలే బాగుంది. 23 నుంచి 31 వరకు 9 రోజులు కూడా బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఒకసారి పెసలు దానం ఇచ్చుకోండి. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. గణపతి ఆలయ దర్శనం చేయండి. గం క్షిప్రప్రసాదనాయ నమః మంత్రం వీలైనప్పుడల్లా మనసులో స్మరించుకుంటూ ఉండండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు ఈ 9 రోజుల్లో కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు మిథున రాశి వాళ్ళకి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మం అంటే వాళ్ళ రాశిలోనే ఉన్నాడు. జన్మరాశిలో కుజుడు ఎందుకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, జన్మరాశిలో కుజుడు ఉన్నప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది. అంతలోనే కోపం వస్తుంది, అంతలోనే తగ్గుతుంది. దానివల్ల అందరితో గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆ ముక్కు మీద కోపాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మీ రాశిలో ఉన్న కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది, సప్తమం మీద పడుతుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ తో గొడవలయ్యే అవకాశం కూడా ఉంది. జన్మంలో కుజుడి వల్ల ఆరోగ్యపరంగా బీపీ పెరిగే అవకాశం ఉంది. ఫ్యామిలీ పరంగా లైఫ్ పార్ట్నర్ తో గొడవలు పడే అవకాశం ఉంది. ఈ రకమైన సమస్యలు ఉంటాయి. ముక్కు మీద కోపం ఉంటుంది. కాబట్టి ఇవి తగ్గాలంటే
నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ మంత్రం వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి, లేదా కేజింబావు కందులు దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. శుక్రుడు మిథున రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి వాహన యోగం బాగుంది. 4వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కొత్తగా మంచి బైక్ కానీ మంచి కారు కానీ కొనుక్కునే యోగం అనేది బాగా ఉంది. కాబట్టి ఎవరైనా కొత్తగా బండి కొత్తగా కారు కొనుక్కోవాలనుకుంటే మిథున రాశి వాళ్ళు ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో ట్రై చేస్తే ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. అలాగే 4వ స్థానంలో శుక్రుడి వల్ల టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. కళారంగం, సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 4వ స్థానంలో శుక్రుడి వల్ల పొందగలుగుతారు. కాబట్టి ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారం పరిశీలిస్తే శుక్రుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు, రవి ఎక్సలెంట్ గా ఉన్నాడు, కుజుడు మాత్రం బాలేడు. బుధుడు కూడా మొదటి 2 రోజులు బాగున్నాడు కానీ 9 రోజులు బాలేడు. కాబట్టి బుధుడికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో కూడా చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. 2వ స్థానం వాక్స్థానం. వాక్స్థానంలో సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో బాస్తో గొడవలు అయ్యే అవకాశం ఉంది, కొలీగ్స్ తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆఫీసులో బాస్తో గొడవ పడకండి, కొలీగ్స్ తో గొడవ పడకండి, వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. పాలిటిక్స్ లో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది, పాలిటిక్స్ లో గొడవ పడకండి. తండ్రి తరపు బంధువులతో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది, వాళ్ళతో కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే 2వ స్థానంలో రవి ఎదుటి వాళ్ళతో గొడవలు పడేలాగా ఫలితాన్ని ఇస్తాడు. ఆ నెగిటివ్ రిజల్ట్ రాకుండా ఉండాలంటే ఆదిత్య హృదయం చదువుకోండి, లేదా ఆదిత్య హృదయం వినండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి, లేదా కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వండి. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేయండి. అదేవిధంగా విష్ణువుకు సంబంధించినటువంటి విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది, దాన్ని వినే ప్రయత్నం చేయండి. అప్పుడు రవిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే బుధుడు కర్కాటక రాశి వాళ్ళకి 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు బుధుడి బలం లేదు. ఆగస్టు 21, 22 బుధుడి బలం లేదు. కానీ ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు బుధుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు. 9 రోజులు బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి 9 రోజులు కూడా విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. నిరుద్యోగులు ఏ జాబ్కి వెళ్ళినా హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు ఏ బిజినెస్ చేసినా ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభాలు వస్తాయి. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రిజల్ట్స్ బుధుడు ఇస్తాడు. కేవలం మొదటి 2 రోజులు మాత్రమే బుధుడి బలం లేదు. ఆ 2 రోజుల్లో గణపతి చాంటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 12వ స్థానంలో ఈ 11 రోజులు ఉన్నాడు. దీన్ని వ్యయ కుజ దోషం అనే పేరుతో పిలుస్తారు. 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల, వ్యయ కుజ దోషం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళ ఏడుపులు పెరిగే అవకాశం ఉంది. కనుదిష్టి ఇటువంటివి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు, వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే ప్రధానంగా కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. కందులు దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. ఇవి చేసుకుంటే గనక వ్యయస్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు, 12లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో కర్కాటక రాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 3వ స్థానంలో శుక్రుడు ఏం చేస్తాడంటే బిజినెస్ లో దెబ్బతినేలాగా చేస్తాడు. ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఒక్కసారిగా దివాలా తీసేలాగా చేస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేసేవాళ్ళు, మీకు 3వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ లో
కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, పార్ట్నర్స్ ని నమ్మకండి. ఈ జాగ్రత్త తీసుకుంటే 3వ స్థానంలో శుక్రుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చినా వాటి నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే కళారంగంలో కూడా కొంత ప్రతికూలత ఉంటుంది, భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి. శుక్రుడు ఇచ్చే అన్ని వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ఒకసారి అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి, లేదా కేజింబో అలసందలు పంతులు గారికి దానం ఇవ్వండి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. అష్టకం మొత్తం కూడా చదువుకోలేని వాళ్ళు, వినలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోండి. శ్రీమాత్రే నమః ఈ మంత్ర పఠనం వల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఇలా శుక్రుడికి సంబంధించిన, కుజుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే, దీంతో పాటు రవికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో రవి ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్య భావన వెంటాడుతూ ఉంటుంది. జన్మంలో రవి ఉండటం వల్ల ఈ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి, పాలిటిక్స్ లో టెన్షన్స్ ఉంటాయి, అన్ని చోట్ల కూడా కొన్ని టెన్షన్స్ అనేవి ఉంటాయి. జన్మంలో రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఆఫీస్ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సహనంతో వ్యవహరించాలి. జన్మంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఒకసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి, కేజింబావు గోధుమలు దానం ఇవ్వాలి. సూర్యాష్టకాన్ని కానీ ఆదిత్య హృదయాన్ని కానీ వినటం లేదా చదవటం చేయాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 12 సార్లు చదవాలి. ఇవి చేసుకుంటే సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే బుధుడు సింహరాశి వాళ్ళకి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ సంచారం, తర్వాత 9 రోజులు 1వ సంచారం. ఈ 2 కూడా ఫేవరబుల్ కాదు, బుధుడు ఫేవరబుల్ లేడు. కాబట్టి సింహరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. సింహరాశి నిరుద్యోగులు బాగా కష్టపడి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయితేనే కొత్త జాబులు వస్తాయి. సింహరాశి వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం ఒకసారి చేసుకోండి. గణపతికి గరిక ఎర్రపూలతో అర్చన చేయించుకోండి. గణపతి టెంపుల్ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం పెట్టండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించినటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోండి. ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అప్పుడు బుధుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి ఈ 11 రోజుల్లో సింహరాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే కుజుడు 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. సింహరాశి వాళ్ళకి కుజుడు ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. తక్కువ రేటుకే బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. అలాగే ప్రాపర్టీ అమ్మటానికి గనక ప్రయత్నం చేసినట్లయితే చాలా చక్కగా మీకు కావాల్సిన రేటు కంటే ఎక్కువ రేటు వచ్చి ప్రాపర్టీ అమ్ముడుపోతుంది. అంటే ప్రాపర్టీ కొంటే తక్కువ రేటు కొనుక్కుంటారు, ప్రాపర్టీ అమ్మితే చాలా ఎక్కువ రేటుకి అమ్ముతారు. అంటే ప్రాపర్టీస్ పరంగా లాభం వచ్చే యోగము సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ 11 రోజుల్లో కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ చేసే సింహరాశి వాళ్ళకైతే ఒక్కసారిగా అనూహ్య ధనలాభం కలుగుతుంది. బ్యాంక్ లోన్లు క్లియర్ చేస్తారు. అదే విధంగా బ్రదర్స్ తో ఉన్న డిస్ప్యూట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ మీకు బాగా సపోర్ట్ గా ఉంటారు. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా జీవితంలో టాప్ పొజిషన్ కి ఎదగటానికి చేసే ప్రయత్నాలు ఎక్సలెంట్ గా అనుకూలిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా కుజుడు 11వ స్థానంలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 2వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో శుక్రుడు అనుకూల ఫలితాలు ఇవ్వటం వల్ల సింహరాశి వాళ్ళకి వాక్చాతుర్యం ఉంటుంది. ఎదుటి వాళ్ళని సులభంగా ఆకర్షించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త ఆఫర్స్ అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి బ్రహ్మాండమైన
లాభాలు పొందగలుగుతారు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో ఈ 11 రోజుల ఫలితాలు చూసేటటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల్లో రవి అస్సలు ఫేవరబుల్ లేడు. అలాగే బుధుడు అస్సలు ఫేవరబుల్ లేడు. రవికి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా 11 రోజుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి కుజుడు ఫేవరబుల్ ఉన్నాడు, శుక్రుడు ఫేవరబుల్ ఉన్నాడు. కాబట్టి కేవలం రవికి బుధుడికి పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో ఉన్న చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సింహరాశి వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు తీసుకునేటప్పుడు 11 రోజుల్లో మనం తీసుకోవాల్సిన గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి గ్రహము వ్యయస్థానము 12వ స్థానంలో ఉంటూ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. 12వ స్థానంలో రవి ఉండటం అజ్ఞాత శత్రువులకు సంకేతం, ఆఫీసులో వెన్నుపోట్లు పడవటానికి సంకేతం, ఎదుటి వాళ్ళ ఏడుపు ఆఫీసులో ఎక్కువగా ఉండటానికి సంకేతం. కాబట్టి ఆఫీసులో కొలీగ్స్ తో గానీ బాస్ తో గానీ జాగ్రత్తగా ఉండండి. తండ్రి వైపు బంధువుల్లో కూడా పైకి నవ్వుతూ వెనక గోతులు తీసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో కూడా పైకి నవ్వుతూ వెనకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ స్థానం వ్యయ స్థానంలో సూర్యుడు ఉన్నాడు. రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు. కన్యారాశి వాళ్ళు రహస్య శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. సూర్యుడు బలం లేదు కాబట్టి సూర్యాష్టకం గాని ఆదిత్య హృదయం గాని చదివినా లేదా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఒకసారి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు దానం ఇవ్వటం చేసుకోండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే దాంతో పాటుగా విష్ణు పంజర స్తోత్రం గాని లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం గాని చాంటింగ్ వింటూ ఉండండి. అప్పుడు 12వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి ఈ 11 రోజుల్లో కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు 11, 12 స్థానాల్లో కన్యారాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 11వ స్థాన సంచారం, తర్వాత 9 రోజులు 12వ స్థాన సంచారం. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా ఆగస్టు 21, ఆగస్టు 22 తేదీల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి. అలాగే నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఆగస్టు 21, 22 తేదీల్లో అటెండ్ అవ్వండి. వ్యాపారంలో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా ఆగస్టు 21, 22 తేదీల్లో చేయండి. ఎందుకంటే 23 నుంచి 31 వరకు బుధుడి బలం లేదు. ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 11 రోజులు తీసుకుంటే మొదటి 2 రోజులే బుధుడు బాగున్నాడు. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు 9 రోజులు బుధుడు బాలేడు. కాబట్టి విద్యార్థులకు, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు ఈ 9 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అవి తొలగింపజేసుకోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. గణేష పంచరత్న స్తోత్రం గాని, సంకటనాశక గణేష స్తోత్రం గాని వినే ప్రయత్నం చేయండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు దానం ఇవ్వటం ఇలాంటివి చేసుకోండి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఓం గ్లం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సారి ఈ 9 రోజుల్లో చదువుకోండి. ఓం గ్లౌం గణపతయే నమః ఈ 9 రోజుల్లో రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు ఈ 9 రోజుల్లో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ 11 రోజుల్లో కుజుడి సంచారం తీసుకుంటే 10వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీ పరమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ విషయంలో కూడా 1కి 10 సార్లు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. అలాగే హోటల్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్ ఇలాంటివి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఇబ్బంది అనేది 11 రోజుల్లో ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. ఎందుకంటే కుజుడికి నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దైవాలు. అలాగే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం గాని, ఓం నమో నారసింహాయ అనే మంత్రం గాని రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం గాని, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని ప్రతిరోజు వింటూ ఉండాలి. అప్పుడు 10వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి
అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే శుక్రుడు జన్మంలో అనుకూలిస్తున్నాడు. జన్మంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి మీ రాశిలోనే ఉన్న శుక్రుడు ఎదుటి వాళ్ళతో ఎక్కువ ఆకర్షణను కలిగింపజేస్తూ ఉంటాడు. సినిమా, టీవీ రంగాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ ఇస్తాడు. సంగీత, నాట్య, లలిత కళల్లో కూడా తిరుగులేని విజయాలను కలిగింపజేస్తాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలిగేలాగా చేస్తాడు. అలాగే దాంతో పాటుగా సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలించేలాగా చేస్తాడు. చక్కటి మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. అంటే శుక్రుడు జన్మంలో ఉండటం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఈ రకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అన్ని కూడా శుభ ఫలితాలే ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు తీసుకుంటే మొత్తం 11 రోజులు శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. అయితే బుధుడు మాత్రం మొదటి 2 రోజులే ఫేవరబుల్ గా ఉన్నాడు. తర్వాత నుంచి బుధుడి బలం లేదు, అలాగే రవి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి ప్రధానంగా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు గనక చేసుకున్నట్లయితే ఈ గ్రహాల బలం కూడా పెరిగి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో 11 రోజులు కూడా వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ గ్రహాల్లో రవి 11వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. తులారాశి వాళ్ళకి 11వ స్థానంలో రవి ఉండటం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఊహించని విధంగా ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. సమాజంలో పరపతి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయాల్లో కూడా మంచి పదవులు లభించే సూచనలు ఉన్నాయి. తండ్రి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తండ్రి తరపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ లో కూడా మంచి లాభాలు పొందే యోగం ఉంది. వ్యవసాయ రంగంలో విశేషమైన లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకుముందు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణమైన ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ స్థానంలో రవి ఉండటం వల్ల తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. ఏకాదశ స్థానం 11వ స్థానంలో రవి సమాజంలో బాగా ఉన్నత స్థాయిని తులారాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. కాబట్టి పేరు, డబ్బు, హోదా వీటి పరంగా తులారాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే బుధుడు తులారాశి వాళ్ళకి 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ తర్వాత 9 రోజులు బుధుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. ఇది అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే బుధుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకు తిరుగులేదు, బ్రహ్మాండంగా ర్యాంకులు కొట్టగలుగుతారు. తులారాశి విద్యార్థులు ఎవరైనా సరే మొదటి 2 రోజులు విడిచిపెట్టండి. ఆగస్టు 21, ఆగస్టు 22 విడిచిపెట్టి ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. నిరుద్యోగులు కూడా మొదటి 2 రోజులు విడిచిపెట్టండి. 21, 22 డేట్స్ విడిచిపెట్టి 23 నుంచి 31 మధ్యలో ఇంటర్వ్యూకి వెళితే హై ప్యాకేజ్ జాబ్, మీ క్వాలిఫికేషన్ కి తగిన జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు కూడా అంతే. మొదటి 2 రోజులు విడిచిపెట్టండి. 21, 22 డేట్స్ వదిలేయండి. 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వ్యాపారంలో ఊహించని విధంగా అద్భుత లాభాలు పొందగలుగుతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 11వ స్థానంలో ఉన్న బుధుడి వల్ల ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. కాబట్టి రవి, బుధుడు దాదాపుగా తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉన్నారని చెప్పాలి. కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్ లో మాత్రం తులారాశి వాళ్ళు చాలా అత్యున్నత స్థాయికి చేరటానికి ఈ 11 రోజుల్లో అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు మాత్రం 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటే కొంచెం తులారాశి వాళ్ళకి డిలే అవుతూ ఉంటుంది. ప్రాపర్టీస్ సేల్ చేయాలన్నా కూడా డిలే అవుతుంది. రియల్ ఎస్టేట్ లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బ్రదర్స్ తో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బ్రదర్స్ తో మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడాలి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవటం కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కుజుడి బలం లేదు. కుజుడి బలం పెరిగితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి.
కేజింబావు కందులు దానం ఇవ్వాలి. దాంతో పాటుగా ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, ఈ కుజ మంత్రం చదువుకోవటం చేస్తే కుజుడి బలం పెరిగి ఈ సమస్యల నుంచి 11 రోజుల్లో తులారాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడతారు. రియల్ ఎస్టేట్ లో అప్పుడు అనుకూలత ఉంటుంది. ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా అప్పుడు బలం పెరుగుతుంది. ఈ మంత్ర పఠనము, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం వల్ల బ్రదర్స్ తో డిస్ప్యూట్స్ క్లియర్ అయ్యి బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు 12వ స్థానం వ్యయస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి శుక్రుడి బలం కూడా లేదు. వ్యయస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే లైఫ్ పార్ట్నర్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. తులారాశి మగవాళ్ళైతే భార్య విషయంలో, తులారాశి ఆడవాళ్ళైతే భర్త విషయంలో, వాళ్ళ హెల్త్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవటం అవసరం. అలాగే మనీ ఎక్స్పెండిచర్ ఉంటుంది, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం ఆలోచించి ఖర్చు చేసుకోండి. యంత్రాల మీద వెళ్ళే వాళ్ళు, అంటే యంత్రాల మీద పనిచేస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళు జీవితంలో యంత్రాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. యంత్రాలు, యంత్ర పరికరాల మీద పనిచేసే వాళ్ళు, వాహనాల మీద ప్రయాణాలు చేసేవాళ్ళు, వాహనాల పోటీల్లో పాల్గొనే వాళ్ళు, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడి బలం లేదు కాబట్టి ప్రధానంగా కళారంగంలో కూడా అవకాశాలు కొంచెం లేటుగా వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా అవకాశాలు అందుకోవటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఇవన్నీ కూడా 12వ స్థానంలో శుక్రుడి వల్ల జరుగుతాయి. ఆ దోషం పోవాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. కాబట్టి రాజరాజేశ్వరి దేవికి సంబంధించినటువంటి అష్టకం ఉంటుంది. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. అలాగే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. ఈ మంత్రం చదువుకుంటూ ఒకసారి లలితామ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ప్రధానంగా తులారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 11 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానంలో సూర్యుడు యోగించడం వల్ల బ్రహ్మాండమైన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ కూడా టాప్ లెవెల్ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా ఏదైనా ఒక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాలన్న కోరుకుంటే ఈ సమయంలో ట్రై చేస్తే మీరు అనుకున్న ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళగలుగుతారు. అది కూడా హై ప్యాకేజీతో వెళ్ళగలుగుతారు. సమాజంలో కూడా టాప్ పొజిషన్ లో పేరు వస్తుంది. సమాజంలో బాగా పేరు, డబ్బు, పరపతి ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వాళ్ళ పలుకుబడి వల్ల మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అలా సమాజంలో మీరు కూడా మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. 10వ స్థానంలో సూర్యుడి వల్ల గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే 100% ఆ గవర్నమెంట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 10వ స్థానంలో రవి ఉండటం వల్ల 10వ స్థానం ప్రధానంగా వృత్తి స్థానం కాబట్టి ఈ ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళ కెరీర్ పరంగా ఒకేసారి 10 మెట్లు ఎక్కుతారని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా టాప్ పొజిషన్ కి వెళ్ళటానికి 10వ స్థానంలో సూర్యుడి సంచారం యోగిస్తుంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 9వ సంచారం, తర్వాత 9 రోజులు 10వ సంచారం. ఈ 2 సంచారాలు కూడా బుధుడికి ఫేవరబుల్ కాదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే మాత్రం విద్యార్థులకు ర్యాంకులు రావు. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త పథకాలతో, కొత్త కొత్త తెలివితేటలతో వ్యాపారం చేయాలి. లేకపోతే వ్యాపారంలో పెద్దగా లాభాలు కనిపించవు.
నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయి వెళ్తేనే మీ క్వాలిఫికేషన్కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వస్తుంది. సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే మంచి జాబ్ రావటం కష్టం. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి, సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వినాలి, అలాగే ఓం వికటాయ నమః అనే గణపతి మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 21 సార్లు చదువుకోవాలి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలని అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. కాబట్టి బుధుడి వ్యతిరేకతను పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకోవాలి. అలాగే కుజుడు 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని వెళ్ళండి. అది దుర్గా స్వరూపం కాబట్టి యాక్సిడెంట్స్ అవ్వవు. అలా కాకుండా కేర్లెస్ గా కనుక మీరు వెహికల్స్ మీద జర్నీస్ చేస్తే కిందపడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి వాహన ప్రమాదాలు, వాహన గండాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. ఈ అష్టమ కుజ దోషం వల్ల ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్దగా బలం లేదు. కాబట్టి ప్రాపర్టీ విషయాల్లో బాగా ఆలోచించి అడుగులు వేయాలి. అప్పులయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పుల విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబో కందులు ఎర్రవస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. ఓం నమో నారసింహాయ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఇవన్నీ చేస్తే అష్టమ కుజ దోషం తొలగిపోయి కుజుడి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మారతాయి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 11వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఉండటం అనేది ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగింపజేస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి 11వ స్థానంలో శుక్రుడి వల్ల ఊహించని విధంగా హఠాత్తుగా అనుకోకుండా ధనలాభం కలిసి వస్తుంది. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటంతో పాటుగా ధనపరంగా కూడా అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు. కళారంగంలో చక్రం తిప్పగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో కానీ, సంగీత, నాట్య రంగాల్లో కానీ ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు పేరు, డబ్బు ఒక్కసారిగా విపరీతంగా సంపాదించే యోగం 11వ స్థానంలో శుక్రుడి వల్ల పొందగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ సంబంధమైన వ్యాపారాలు, కాస్మెటిక్స్ లాంటివి చేసే వాళ్ళకు కూడా 11వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగుంటుంది. 11వ స్థానంలో శుక్రుడి వల్ల లైఫ్ పార్ట్నర్ తో ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఆ డిస్ప్యూట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో రవి 11 రోజులు ఫేవరబుల్ గా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా 11 రోజులు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. కాబట్టి రవికి శుక్రుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. కేవలం బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలే వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని 11 రోజుల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం పరిగణనలోకి తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. ఆఫీసులో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. పాలిటిక్స్లో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళ పరంగా కూడా సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరంగా హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండటం, వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, వ్యాయామం చేయటం, ఇలా ఆహారపు అలవాట్లు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటే అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి.
సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం చాంటింగ్ వినాలి, లేదా సూర్యాష్టకం చాంటింగ్ వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోవాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం, విష్ణు పంజర కవచ స్తోత్రాన్ని వినటం ద్వారా రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా రవిని అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకు బుధుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 8వ సంచారం, తర్వాత 9 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు ఫేవరబుల్ కాదు. అంటే ధనుసు రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే మంచి ర్యాంకులు రావు, మంచి కాలేజీల్లో సీట్ రాదు. హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. నిరుద్యోగులకు మంచి జాబ్ రావాలన్నా, హై ప్యాకేజ్ క్వాలిఫికేషన్ తగిన జాబ్ రావాలన్నా కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలి. వ్యాపారస్తులకు కూడా అంత ఈజీగా వ్యాపారంలో లాభాలు రావు. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ధనుసు రాశి వాళ్ళకు బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి బుధుడు అనుకూలంగా మార్చుకోవాలంటే అధిష్టాన దైవం గణపతి కాబట్టి వీలైనప్పుడు ఒకసారి గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం ఓం గ్లౌం గణపతయే నమః రోజు 21 సార్లు చదవాలి. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబో పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, వీటిల్లో ఏవి చేసినా కూడా దానివల్ల బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు పెళ్లిళ్ళు నిశ్చయం కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది, సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ వల్ల దెబ్బతినే అవకాశం ఉంది, కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ తో కూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. సప్తమ కుజుడు మంచిది కాదు. సప్తమ కుజుడు వల్ల వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తాయి. సప్తమ కుజుడి దోషం పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయాలి. ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్స్ వింటూ ఉండాలి. అప్పుడు సప్తమ కుజ దోషం తొలగిపోతుంది. వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్ పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అదేవిధంగా ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఉద్యోగంలో అభద్రతా భావం పెరిగే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే కొంతమంది ధనుస్సు రాశి వాళ్ళు 10వ స్థానంలో శుక్రుడి వల్ల రిజిగ్నేషన్ లెటర్ రాసేసి ఆఫీస్ నుంచి బయటికి వెళ్లాలనే ఆలోచన కూడా పెంపొందింపజేసుకుంటూ ఉంటారు. అలాంటి పనులు చెయ్యకండి, సహనంతో వ్యవహరించండి. కొత్త జాబులు రావటం మళ్ళీ మీకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగ పరంగా కేర్ఫుల్ గా ఉండాలి. దాంతో పాటుగా ధనుస్సు రాశి వాళ్ళకి 10వ స్థానంలో శుక్రుడి వల్ల జాబు మారాలని ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది, లేదా జాబ్ రిజైన్ చేయాలని ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆలోచన కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చెయ్యండి. ఉద్యోగ పరంగా కూడా అభద్రతా భావం, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. 10వ స్థానంలో శుక్రుడు ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితం ఇస్తాడు కాబట్టి అది తొలగింపజేసుకోవటానికి ఒకసారి అలసందలు కేజింబావు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. అలసందలు అంటే బొబ్బర్లు అని అర్థం. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవము రాజరాజేశ్వరి దేవి కాబట్టి ప్రధానంగా రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించిన అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడి దోషం తొలగిపోతుంది. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి, దానివల్ల కూడా దోషం నుంచి బయటపడచ్చు. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రం చదివితే అనుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకు ప్రధానంగా రవి బలం లేదు, బుధుడి బలం లేదు, అలాగే కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. అంటే గ్రహాలన్నీ కూడా వ్యతిరేక స్థానాల్లో సంచారం చేస్తున్నాయి.
రవి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. బుధుడు 8, 9 స్థానాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకునే 4 గ్రహాలు కూడా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు వ్యతిరేక స్థానాల్లో సంచారం చేస్తున్నాయి. అందువల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అవన్నీ పూర్తిగా పోగొట్టే శక్తి ఒక అద్భుతమైనటువంటి మంత్రానికి ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రం చదువుకుంటే ఏకకాలంలో 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి ఈ 11 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు రవిగ్రహము 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఈ 11 రోజుల్లో మకర రాశి వాళ్ళకి రవి బలం లేదు. రవి 8వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. ఆఫీస్లో బాగా హార్డ్ వర్క్ చేసినా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి రికగ్నైజేషన్ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయాలి. తండ్రి వైపు బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఆదిత్య హృదయం వినాలి, లేదా సూర్యాష్టకం వినాలి, గోధుమలు దానం ఇవ్వాలి, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి, విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే రవి దోషాలు తొలగిపోతాయి. ఓం సవిత్రే నమః మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. సూర్యుడికి వీలైనప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే అష్టమ రవి దోషం నుంచి బయటపడచ్చు. అప్పుడు ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 7వ సంచారం, తర్వాత 9 రోజులు 8వ సంచారం. ఈ 2 కూడా వ్యతిరేకమే, అంటే బుధుడి బలం లేదు. అందులోనూ మొదటి 2 రోజుల తర్వాత 8వ ఇంట్లో బుధుడు ఉన్నాడంటే అష్టమ బుధ దోషం ఉంది. దాదాపు 9 రోజుల పాటు ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు అష్టమ బుధ దోషం ఉంది. కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. నిరుద్యోగులు కూడా బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి అటెండ్ అయితేనే ఇంటర్వ్యూలో క్వాలిఫికేషన్ తగిన జాబ్ వస్తుంది, లేకపోతే నార్మల్ జాబ్లు వస్తాయి. బిజినెస్ పీపుల్ కూడా బాగా బిజినెస్ కొత్త కొత్త పథకాలతో ముందుకు తీసుకెళ్తేనే లాభాలు అనుకున్నట్లు వస్తాయి, లేకపోతే తక్కువ వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు రావాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి ఆలయ దర్శనం చేయాలి. గరిక ఎర్రప్పులతో గణపతిని పూజించుకోవాలి. ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఓం గం నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కుజుడు మాత్రం మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. 6వ స్థానంలో కుజుడు ఉండటం అనేది చాలా విశేషమైన యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో తప్పిస్తే మిగతా చోట్ల శత్రువులు ఉండరు. రవి బలం లేదు కాబట్టి ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. కానీ కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ఇక ఎక్కడైనా సరే ఆఫీసు తప్ప మిగిలిన చోట్ల శత్రువులు అనేవాళ్ళు నశించిపోతారని చెప్పుకోవాలి. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. భయంకరమైన రుణబాధలు తొలగిపోతాయి, భయంకరమైన శత్రుబాధలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది. ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి మకర రాశి వాళ్ళకి చాలా బలం ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఇలాంటివి కొనుక్కోవడానికి బలం బాగుంది. లేదా చాలా కాలంగా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటుంటే ఆ ప్రాపర్టీ సేల్ చేసే బలం కూడా చాలా అద్భుతంగా ఉంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావాలంటే శాంక్షన్ అయ్యే యోగం ఉంది. బ్రదర్స్ తో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి, బ్రదర్స్ సపోర్ట్ వస్తుంది. సిస్టర్స్ తో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి, సిస్టర్స్ సపోర్ట్ వస్తుంది. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. ఇన్ని ప్రయోజనాలు ఖచ్చితంగా 6వ స్థానంలో కుజుడి వల్ల మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఇక శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 9వ స్థానంలో ఎక్సలెంట్ గా ఉన్నాడు. 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ పెరుగుతుంది. మకర రాశి మగవాళ్ళైతే భార్య సపోర్ట్, మకర రాశి ఆడవాళ్ళైతే భర్త సపోర్ట్ పెరుగుతుంది.
అలాగే లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యం బాగుంటుంది, లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ పెరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అష్టమ రవి దోషం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే 9వ స్థానంలో శుక్రుడి వల్ల మళ్ళీ అవన్నీ రికవర్ అయిపోతాయి. కార్యసిద్ధి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో శుక్రుడి వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. మకర రాశి పురుషులైనా మకర రాశి స్త్రీలైనా వేరే స్త్రీల సపోర్ట్ వల్ల మంచిగా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్ లో కూడా లాభాలు బాగా వస్తాయి. 9వ స్థానంలో శుక్రుడు ఈ రకమైన అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో 11 రోజుల్లో మకర రాశి వాళ్ళకి కుజుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు, శుక్రుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు. రవి బుధుడు ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మొత్తం 11 రోజులు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో కూడా రవి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీసులో మీ వర్క్ మీరు ఇండివిజువల్ గా చేసుకోండి. ఎవరితోనైనా కలిసి మీరు వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీ క్రెడిట్ ఉండదు. అలాగే ఎక్కడైనా సరే జాబ్లో మీరు వేరే వాళ్ళతో అంటే సహోద్యోగులతో జాగ్రత్తగా బిహేవ్ చేయండి. వాళ్ళ వల్ల ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీసులో వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరుగుతారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే పాలిటిక్స్ లో కూడా వేరే వాళ్ళతో కలిసి సోషల్ సర్వీస్ కన్నా మీ వరకు మీరు సోషల్ సర్వీస్ చేసుకునే ప్రయత్నం చేయండి. తండ్రి వైపు బంధువులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, వాళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ విషయంలో కూడా కేర్ఫుల్ గా ఉండండి. క్రమశిక్షణతో కూడిన జీవన అలవాట్లు ఏర్పరచుకోండి. 7వ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సూర్యుడి బలం పెంచుకోవటానికి గోధుమలు దానం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ వింటూ ఉండండి. అలాగే అష్టాక్షరి చదవండి. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటే రవి బలం పెరుగుతుంది. లేదా ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదవటం లేదా వింటం చేయండి. ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. ఓం సవిత్రే నమః 12 సార్లు చదివినా, ఓం నమో నారాయణాయ 21 సార్లు లేదా 11 సార్లు చదివినా ఫలితం ఒకేలాగా ఉంటుంది. సూర్యుడు కానీ సూర్యుడికి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తికి కానీ సంబంధించిన మంత్రము స్తోత్రము చదవటం లేదా వింటం చేయండి. అప్పుడు రవి అద్భుతంగా యోగిస్తాడు. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. బుధుడు కుంభరాశి వాళ్ళకి 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఆగస్టు 21, ఆగస్టు 22 ఈ 2 డేట్స్ లో విద్యార్థులు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, 100% మంచి ర్యాంక్ వస్తుంది. నిరుద్యోగులు ఆగస్టు 21, ఆగస్టు 22 ఈ 2 డేట్స్ లోనే ఇంటర్వ్యూలకు వెళ్ళండి. క్వాలిఫికేషన్ కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ పీపుల్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా, వ్యాపారంలో కొత్త పథకాలతో ముందుకు దూసుకు వెళ్లాలన్నా ఆగస్టు 21, ఆగస్టు 22 డేట్స్ లో బలం ఉంది. ఎందుకంటే ఈ 2 రోజుల్లోనే బుధుడు 6వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బ్రహ్మాండమైన పాజిటివ్ రిజల్ట్ అనేది కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 21, ఆగస్టు 22 తేదీల్లో ఉంది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు ఈ 9 రోజుల్లో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ఈ 9 రోజుల్లో ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 మధ్యలో వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలా రాకుండా ఉండాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరికాయ ఎర్రపూలతో పూజ చేసుకోండి. అలాగే ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. పెసలు నానబెట్టి గోమాతకు తినిపించటం లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు ఈ 9 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళ కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 5వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు పిల్లల్లో మగపిల్లల వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కుంభరాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లల విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్ళ వల్ల కొన్ని ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ కొంచెం డిలే అవుతూ ఉంటుంది.
అలాగే రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్ గా ఉంటుంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవడం కొంచెం కష్టంగా ఉంటుంది. 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రధానంగా మాత్రం సంతానంలో మగపిల్లల విషయంలో ప్రతిదీ చాలా కేర్ఫుల్ గా ఉండండి. కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయండి. దాంతోపాటు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి మంత్రము ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. ఓం శరవణ భవాయ నమః. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబో కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి కుజుడిని అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే శుక్రుడు కుంభరాశి వాళ్ళకి 8వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు. 8వ స్థానంలో శుక్రుడు ఎక్సలెంట్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. వంశపారంపర్య ఆస్తులు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళకి తల్లి వైపు నుంచి కానీ, అమ్మమ్మ వైపు నుంచి కానీ, లేదా తండ్రి వైపు నుంచి కానీ, తాతయ్య వైపు నుంచి కానీ ఆస్తిపాస్తులు రావాల్సి ఉంటే అవి వచ్చేలాగా చేస్తాడు. అంటే వంశపారంపర్యంగా తరతరాలుగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తులన్నీ చాలా తొందరగా మీకు కలిసి వచ్చేలాగా 8వ స్థానంలో శుక్రుడు అద్భుతమైన ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అంటే మీరు ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి కానీ అమ్మటానికి కానీ కుజుడి బలం లేదు కాబట్టి డిలే అవుతుంది. కానీ తరతరాలుగా వచ్చేటటువంటి ఆస్తులు మాత్రం 8వ స్థానంలో శుక్రుడి వల్ల మీరు పెద్దగా ట్రై చేయకుండానే వాటిని పొందగలుగుతూ ఉంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ లాంటి వ్యాపారాల్లో మాత్రం లాభాలు వస్తూ ఉంటాయి. 8వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్ కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అలాగే లేడీస్ సపోర్ట్ వల్ల కూడా బాగా టాప్ పొజిషన్ కి వెళ్ళగలుగుతారు. అంటే కుంభరాశి పురుషులైనా కుంభరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల టాప్ పొజిషన్ కి చేరతారు. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ కూడా బాగుంటుంది. 8వ స్థానంలో శుక్రుడు ఈ రకమైనటువంటి అనుకూల ఫలితాలన్నీ కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో రవి బలము, బుధుడి బలము, కుజుడి బలము లేకపోయినప్పటికీ శుక్రుడు బాగా ఫేవరబుల్ గా ఉండటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. బుధుడు కూడా 9 రోజులు బలంగా లేడు, కానీ ఫస్ట్ 2 డేస్ బలం బాగుంది. కాబట్టి మొదటి 2 రోజుల్లో కెరీర్ ఆస్పెక్ట్ లో డెసిషన్ తీసుకుంటే కూడా లాభాలు వస్తాయి. ఇక ఆ తర్వాత మాత్రం బుధుడి బలం తగ్గుతుంది. కానీ శుక్రుడి బలం డామినేట్ చేయటం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు పొందుతారు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు పరిహారాలు చేసుకోండి. ఈ 11 రోజుల్లో అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. మీనరాశి వాళ్ళకి రవి బలం బాగుంది కాబట్టి ఆఫీసులో శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో కొలీగ్స్ ఫేవరబుల్ గా ఉంటారు. బాస్ ఫేవరబుల్ గా ఉంటాడు. అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ తో కూడిన ప్రమోషన్ వచ్చే యోగం ఉంటుంది. 6వ స్థానంలో రవి ఫేవరబుల్ కాబట్టి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. ఇంతకు ముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. శారీరకంగా మంచి ఆరోగ్యం లభిస్తుంది. రెట్టించిన ఉత్సాహం ఉంటుంది. సమాజంలో పరపతి, హోదా, స్టేటస్ పెరుగుతాయి. పాలిటిక్స్ లో కూడా పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి సపోర్ట్ పెరుగుతుంది. తండ్రితో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. తండ్రి తరపు బంధువుల సపోర్ట్ కూడా బాగా వస్తుంది. అగ్రికల్చర్ లో లాభాలు వస్తాయి. వ్యవసాయంలో మంచి లాభాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరంగా, కెరీర్ లో, ఆఫీస్ పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు పొందటానికి, శత్రువులు నశించిపోవటానికి 6వ స్థానంలో రవి విశేషమైన శుభ ఫలితాలు మీనరాశి వాళ్ళకి ఇస్తాడు. ఇక బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆగస్టు 21, ఆగస్టు 22 ఈ 2 డేట్స్ లో మాత్రం బుధుడి బలం లేదు. కాబట్టి ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు ఈ 9 రోజుల్లో విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైనా ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 మధ్యలో ఈ 9 రోజుల్లో ఇంటర్వ్యూలకు వెళితే క్వాలిఫికేషన్ కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు బలం అద్భుతంగా ఉంది. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి ఈ 9 రోజులు ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31 వరకు మీనరాశి వాళ్ళకి తిరుగుండదు. అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి రవి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు.
మొదటి 2 రోజులు తీసేస్తే బుధుడు మిగిలిన 9 రోజులు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. కెరీర్ ఆస్పెక్ట్ లో ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళటానికి మీనరాశి వాళ్ళకి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు మాత్రం 4వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజదోషం అంటారు. అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ జోలికి వెళ్ళకండి. ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మాత్రం మంచి రేట్ రావటం కష్టం. ప్రాపర్టీ కొనాలనుకున్నా మీ బడ్జెట్ లో కావాల్సిన ప్రాపర్టీ దొరకటం కష్టం. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనటానికి అమ్మటానికి మాత్రం బలం తక్కువ ఉంది. రియల్ ఎస్టేట్ డల్ గా ఉంటుంది, పెద్దగా బెనిఫిట్స్ ఏం కనిపించవు. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. బ్యాంక్ లోన్లు రావటం ఆలస్యం అవుతుంది. బ్రదర్స్ తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్ తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. అర్ధాష్టమ కుజదోషం, కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన ఫలితాలు వస్తాయి. ఈ అర్ధాష్టమ కుజదోషాన్ని తొలగింపజేసుకోవాలంటే కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయండి. ప్రతిరోజు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రం కానీ ఓం నమో నారసింహాయ మంత్రం కానీ 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయండి. అప్పుడు అర్ధాష్టమ కుజదోషం తొలగిపోతుంది. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే అర్ధాష్టమ కుజదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల పెళ్లి నిశ్చయం కావటం డిలే అవుతూ ఉంటుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మాత్రం లైఫ్ పార్ట్నర్ తో చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటే కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడే ప్రయత్నం చేయాలి. వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు ఉంటాయి. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో పెద్దగా లాభాలు కనిపించవు. కళారంగం కూడా యావరేజ్ గా ఉంటుంది. కొత్త అవకాశాలు రావటం ఆలస్యం అవుతుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే కేజింబావ అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. అలాగే లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఇవి చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఆగస్టు 21 నుంచి ఆగస్టు 31 మధ్యలో ప్రధానంగా మీనరాశి వాళ్ళకి రవి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. మొదటి 2 రోజులు తీసేస్తే బుధుడు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. కాబట్టి కెరీర్ ఆస్పెక్ట్ లో తిరిగి ఉండదు, కానీ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో, మ్యారిటల్ లైఫ్ ఆస్పెక్ట్ లో మాత్రం కుజుడు, శుక్రుడు బలంగా లేరు. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఈ 2 గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకొని ఈ 2 గ్రహాల అనుకూలతను కూడా చాలా సులభంగా పొందవచ్చు. 11 రోజులు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే మహిళలు తప్పకుండా ద్వారలక్ష్మి పూజ చెయ్యాలి, పసుపు కొమ్ముల పూజ చెయ్యాలి. ఈ 2 కూడా శ్రావణ మాసంలో చాలా శక్తివంతమైన పూజలు. ద్వారలక్ష్మి పూజ అంటే గడపకు పూజ చేయటం అని అర్థం. ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఆడవాళ్ళు గడపకు పూజ చేస్తారు, కానీ శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో శుక్రవారాలు కానీ గురువారాలు కానీ ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో గడపకు పూజ చెయ్యండి. గడప పూజ ఎలా చేయాలి? ఎప్పుడైనా గడప పూజ చేసేటప్పుడు ముందుగా గడపని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పాలతో గడపని కడగాలి. పాలతో కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత గడప దగ్గర దీపం వెలిగించాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి గడప దగ్గర దీపం పెట్టాలి. గడపకి పుష్పాలు అలంకరణ చేసి గడప దగ్గర ఓం ద్వారలక్ష్మి అయి నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి అక్కడ ఏదైనా పండు గాని బెల్లం ముక్క గాని నైవేద్యం పెట్టాలి. ఆ గడపకి వీలైతే హారతి కూడా ఇవ్వవచ్చు. దీన్నే ద్వారలక్ష్మి పూజ అనే పేరుతో పిలుస్తారు. గడప అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి ఆనందంతో మీ గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే ఇంకొక అద్భుతమైన పూజ పసుపు కొమ్ముల పూజ.
పసుపు కొమ్ముల పూజ అనేది లక్ష్మీది కటాక్షాన్ని కలిగిస్తుంది, గౌరీ అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్ములన్నీ ఒక దండలాగా కట్టి ఆ పసుపు కొమ్ముల దండ అలంకరించండి. ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దానివల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 108 పసుపు కొమ్ములు పెడుతూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే 108 పసుపు కొమ్ములతో లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుతూ పూజ చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపు కొమ్ముల దండ లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించి ఆ తర్వాత ఓం శ్రీం శ్రీయై నమః, చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం చదువుతూ 21 పసుపు కొమ్ములతో లక్ష్మీదేవిని పూజించండి. ఓం శ్రీం శ్రీయై నమః ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్క పసుపు కొమ్ము లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచండి. ఈ పూజకైతే 21 పసుపు కొమ్ములు వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత హారతి ఇచ్చి తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించండి. ఈ పసుపు కొమ్ముల పూజ కూడా శ్రావణ శుక్రవారం చేసుకోవచ్చు, శ్రావణ గురువారం చేసుకోవచ్చు, శ్రావణ మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ముల పూజ మాత్రం కేవలం లక్ష్మీదేవి ఫోటో పెట్టాలని లేదు, గౌరీదేవి ఫోటో పెట్టుకోవచ్చు, ఏ అమ్మవారి ఫోటో పెట్టుకునైనా పసుపు కొమ్ముల పూజ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా శ్రావణ మాసంలో ఇల్లంతా సంపదలతో తొలతూగాలంటే ద్వారలక్ష్మి పూజ, పసుపు కొమ్ముల పూజ తప్పనిసరిగా చేసుకోండి. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కొన్ని నియమాలు తప్పకుండా పాటించండి. పగటి పూట నిద్రపోకండి. అలాగే తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. సంధ్యాకాలంలో నిద్ర పోకూడదు. ఈ నియమం ఆడవాళ్ళు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోండి, బూజులు లేకుండా చూసుకోండి, ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. శ్రావణ మాసంలో సంధ్యాదీపం ఖచ్చితంగా పెట్టండి. సహజంగా అందరూ కార్తీక మాసంలో గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో మాత్రం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు ఖచ్చితంగా మీ పూజ గదిలో దీపం వెలిగించుకోండి. అలా వెలిగించుకుంటే ఈ సంధ్యా దీపం వల్ల లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళలు జుట్టు విరబోసుకొని ఉండకండి. ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీ కంట కన్నీరు రాకూడదు. శ్రావణ మాసంలో స్త్రీ కంట కన్నీరు వస్తే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఈ నియమాలు పాటిస్తూ లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో చాలా సులభంగా పాతులు కండి. అసలు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట కనకధారా స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, శ్రీ సూక్తం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి, అష్టలక్ష్మి స్తోత్రం చాంటింగ్ ఇంట్లో పెట్టుకోండి. ఈ చాంటింగ్స్ వైబ్రేషన్ ఇంట్లో ఉంటేనే చాలు. ఆ ఇంట్లో కాలి అందెలు కళ్ళు కళ్ళుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ గుగ్గిలం ధూపం వేయండి. ఇవన్నీ చేసుకోండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.